వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్ కర్రీ చేసుకుందాం. అదేంటంటే ఎండి చేపలు మునక్కాడ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మునక్కాడ వేసుకున్నాను. దానిలో కరివేపాకు వేసుకోవాలి. ఇది మొత్తం మగ్గే వరకు మగ్గించుకోవాలి. తొందరగా మగ్గడానికి సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు దీనిలో పసుపు వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మొత్తం మగ్గాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్లూషన్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టమాటాలు పేస్ట్ వేస్తున్నాను. పేస్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి కర్రీ. చాలా ఈజీగా చేసుకునే కర్రీ అండి ఇది. టమాటోస్ కూడా మగ్గే వరకు మగ్గించుకోవాలి. టమాటోస్ కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇలా మూత పెడితే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో మంచిగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసుకున్నాను. ఇక్కడ నేను నెత్తలు ఇంకా సన్న చేప తీసుకున్నానండి, అది వేస్తున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు. రొయ్యలు కూడా వేసుకోవచ్చు, ఎండు రొయ్యలు. అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఎండు చేపలు ఎండు రొయ్యలు కడగటానికి కొంచెం వేడి నీళ్ళలో నానబెడితే తొందరగా క్లీన్ అవుతుందండి. ఇంకా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. మీరు టమాటోస్ ఎక్కువ వేసుకున్నా సరే చింతపండు రసం కొంచెమన్నా వేయాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఇలా చేసుకున్న కర్రీలు చాలా బాగుంటాయండి. సింపుల్గా చేస్తేనే బాగుంటాయి కర్రీస్. మనం ఎక్కువ మసాలాలు వేసుకుని వండుకుంటాం కదా, ఆ కర్రీలు అంత టేస్ట్ ఉండవు. ఇప్పుడు దీనిలో కారం వేసాను. కారం, పసుపు ఆల్రెడీ నేను ముందు వేసాను. కారం మిక్స్ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇది మొత్తం మిక్స్ చేసుకుని మొత్తం మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గించుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను 2 eggs కూడా బాయిల్ చేసి వేసానండి, అది ఆప్షనల్. మనం వేసుకున్న చేపలు కూడా ఉడకాలి కదా, మూత పెట్టి ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా చేశాను నేను. టమాటోస్ గ్రైండ్ చేసి వేస్తే కర్రీ గ్రేవీగా వస్తుందండి. ఎందుకంటే ఇలా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అప్పటి వరకు ఉడికించుకొని ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి మన మునక్కాడ ఎండి చేపల కర్రీ. డ్రమ్ స్టిక్ డ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.